సభలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అద్దంకి మరిగూడ బైపాస్ వద్ద కృష్ణా జలాల పరిరక్షణకు నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. కాలు విరిగినా కట్టె పట్టుకొని నల్లగొండకు వచ్చానని అన్నారు. ఇది రాజకీయ సభ కాదని ఉద్యమ సభ, పోరాట సభగా పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో చావోరేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. 24 ఏళ్లుగా పక్షిలాగా తిరుగుతూ రాష్ట్రం మొత్తం చెప్పానని గుర్తు చేశారు. నీళ్లు లేకపోతే తెలంగాణ ప్రజలకు బతుకు లేదని చెప్పారు. ఫ్లోరైడ్ వల్ల నల్లగొండ ప్రజల నడుములు వంగిపోయాయని, ఫ్లోరైడ్ బాధితులను ఢిల్లీకి తీసుకువెళ్లి నాటి ప్రధానికి చూపించామని తెలిపారు. నాకు చేతనైనా కాకపోయినా కట్టె కాలే వరకు తెలంగాణ కోసం పోరాడతానని ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను అని అన్నారు. పులిలాగా పోరాడుతాను తప్ప పిల్లిలాగా ఇంట్లో ఉండబోను అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు తెలుసో తెలియకో పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతును ఎన్నుకున్నారని సెటైర్ వేశారు. మొత్తం అఖిలపక్షం వెంటనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగించి మొత్తం అఖిలపక్షం తీసుకొని ఢిల్లీ పోవాలి, మాట్లాడాలి, బిఎస్ ట్రిబ్యునల్ టైం ఫ్రేమ్ పెట్టమనాలి. ఇలా గవర్నమెంట్ చేయాల్సిన పని మాకు ఎన్నో దశాబ్దాల నుంచి అన్యాయం జరిగింది కాబట్టి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు 6 నెలల్లోగా తేల్చండి అని కేంద్రం ఆదేశాలు ఇచ్చినట్టు కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. గా పని చేయాలి కానీ గొంగడి నాది కాదు, చెప్పులు నాది కాదు అన్నట్టు, నాకేం జిమ్మదారు లేదన్నట్టు, అధికారానికి అయితే వచ్చినాం మళ్ళీ చూసుకుందాం 5 ఏళ్ళ నాటికి అన్నట్టు వ్యవహారం చేస్తే ఊరుకోరు, గర్జిస్తారు, నిలదీస్తారు, ఎక్కడికక్కడ ప్రజలు నిలబెడతారు. ఇది మునుపటి ఎడ్డి తెలంగాణ కాదు, లేచిన తెలంగాణ, టైగర్ తెలంగాణ. ఈ తెలంగాణ ఒక ఆవాజ్ ఇస్తే 1,00,000 పిడికిలెత్తి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్న తెలంగాణ. కొట్లాడదాం కదా, పోరాటం చేద్దామా? జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. మేడిగడ్డ బ్యారేజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించారు. తొలుత బ్యారేజ్ పై నుంచి కుంగిన పిల్లర్లను రేవంత్ బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యారేజ్ దిగువ భాగంలో కుంగిన పిల్లర్ల వద్ద ఏం జరిగిందో అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. ఆ తర్వాత 21వ పిల్లర్ వద్ద కుంగిన ప్రాంతం, పగుళ్లు ఏర్పడిన ప్రాంతాన్ని సీఎం బృందం పరిశీలించింది. 7వ బ్లాక్ లోని పలు పిల్లర్లను, పగుళ్లు ఏర్పడిన ప్రాంతాలను రేవంత్ ప్రత్యేకంగా పరిశీలించారు. అబద్ధపు ప్రచారంతో కేసీఆర్ ప్రభుత్వం కాలం గడిపిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 2020లోనే మేడిగడ్డ బ్యారేజీకి ముప్పు ఉందని అధికారులు లేఖ రాశారని తెలిపారు. కానీ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా అప్పటి ప్రభుత్వం బ్యారేజీని నిర్మించిన L&T సంస్థ పట్టించుకోలేదని అన్నారు. 2023లో తమకు ఏం సంబంధం లేదని పక్కకు తప్పుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న చర్చ, ఎన్నికల సందర్భంగా మీకు అందరికీ తెలుసు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగినప్పుడు మేమందరం ఇక్కడికి రావాలనుకుంటే పోలీసు నిర్బంధాలతో రానివ్వలేదు. అయినా శ్రీ రాహుల్ గాంధీ గారు, నేను, మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎన్నికల అధికారులను పట్టుబట్టి అనుమతి సాధించి మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు ఆ రోజు మేము రావడం జరిగింది. అయితే ఆ రోజు ఎన్నికల ప్రణాళికలో భాగంగా పూర్తి స్థాయిలో ప్రాజెక్టు యొక్క కుంగుబాటు కానీ జరిగిన అవకతవకల మీద పూర్తిగా చూడడానికి సమయము సరిపోలేదు. అదేవిధంగా గత ప్రభుత్వము ఏమాత్రం ఇటువైపు ఎవరిని రానియకుండా వాళ్ళు చేసిన తప్పిదాలు, కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ను ఎవరు చూడకుండా కప్పిపుచ్చి తమ తప్పిదాల నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేయడము. అదేవిధంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైనా ఇచ్చిన నివేదిక, ఈ ప్రాతిపదికన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చి జరిగిన అవకతవకల మీద విచారణ చేపట్టి ప్రాథమికంగా ఒక నివేదికను ఇవ్వమని చెప్పడంతో వారు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలో ప్రాజెక్టుల యొక్క డిజైన్స్లో లోపము, ప్రాజెక్టుల యొక్క నిర్మాణంలో లోపము,
ప్రాజెక్టుల యొక్క నిర్వహణలో లోపము, ప్రాజెక్టుల యొక్క అంచనా ఒక్క మేడిగడ్డ విషయానికి వస్తే 1800 చిల్లర కోట్లతో మొదలుపెట్టి 4000కు పైగా కోట్లకు పెంచి అంచనాలను పెంచి పాల్పడిన అవినీతి. ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో పత్రికలలో చూస్తున్నాం, కాగ్ నివేదిక ఇచ్చింది, పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, 1000 కోట్ల రూపాయల దోపిడీ పాల్పడ్డారు అని చెప్పి ప్రతిపక్ష పార్టీలుగా మేము చేసిన ఆరోపణ కాదు, కాగ్ ఇచ్చిన నివేదిక, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక. మేడిగడ్డ ప్రాజెక్టు ప్రపంచంలోని అతిపెద్ద స్కామ్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెడతామని వెల్లడించారు. మనల్ని, మన పిల్లల్ని తాకట్టు పెట్టి 1000 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు మంత్రి ఉత్తమ్. మరి మరొకటి ఉండకపోవచ్చు. 94,000 కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు పెట్టి కేవలం 90,000 ఎకరాలు కొత్త ఆయకట్టు జనరేట్ చేయడం జరిగింది. ఆ 94,000 కోట్లలో 61,000 కోట్లని మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి హై ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టినరు. మరో 33,000 కోట్లు మన నుంచి కలెక్ట్ చేసిన ట్యాక్సెస్, పన్నులు నుంచి ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అసలు ఈ ప్రాజెక్టు మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి హయాంలో 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాలకి ఆయకట్టు. This project was envisaged in the earlier Congress government as 38,000 crore project irrigating 16 lakh acres. On the name of so-called re-engineering, officially the project cost is escalated to 80,000 crores for nearly the same new ayacut. Now, already expenditure is 94,000 crores, and at the minimum, another 40,000 crores are required to complete the project. This is the official figures as per the chief engineer's thing. కొన్ని విషయాలు నేను హైలైట్ చేస్తున్నాను. అసలు ఎంత తుగ్లక్, ఒక మహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా వీళ్ళు చేసిన పనులు చూసి సిగ్గుపడతాడు. ఇన్ ఆల్ ద బ్యారేజెస్ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ బ్యారేజెస్ అండ్ డ్యామ్స్. డ్యామ్స్ ఆర్ మెంట్ ఫర్ స్టోరేజ్, బ్యారేజ్ ఈస్ ఫర్ రెగ్యులేటింగ్ ఫ్లో ఆఫ్ వాటర్. ఎక్కడ కూడా ప్రపంచంలో ఉన్న బ్యారేజ్లలో బ్యారేజ్ కట్టి నీళ్లు స్టోరేజ్ చేసిన వీళ్ళే చేసారు. The biggest barrages in the world, capacity is 2 TMC, 3 TMC, maybe maximum 4 TMC. వీళ్ళు ఈ మేడిగడ్డ బ్యారేజ్లో 10, 11, 12, 14 TMCలు స్టోర్ చేసి ఫోటోలు తీసుకొని ఎన్నికల ముందు ఏదో గోదావరి జలకళ అని చెప్పి అన్ని పేపర్లో మీడియా ఇవ్వడం జరిగింది. అంటే బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇరిగేషన్ వేర్ నాట్ ఫాలోడ్. Basic principles of water management were not followed. నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభకు వెళ్తున్న బస్సుపై ఎన్ఎస్యుఐ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు. నల్ల దుస్తులు ధరించి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో వీటి కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. బస్సులో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే బీఆర్ఎస్ కాంగ్రెస్లు డ్రామాలు ఆడుతున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన ఒక పొలిటికల్ డ్రామా అంటూ విమర్శించారు. ఫిబ్రవరి 20 నుండి పార్లమెంటు ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందన్నారు. మోదీ తీసుకున్న నిర్ణయాల వల్లే అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నామన్నారు.
సుమారు 5 కోట్ల మంది పేద ప్రజలకు ఇల్లు కట్టించామన్నారు. మోదీకి అనుకూలంగా దేశవ్యాప్తంగా అనుకూల వాతావరణం ఏర్పడటంతో ప్రత్యర్థి కూటమికి బీటలు వారుతున్నాయన్నారు. తెలంగాణలో మెజారిటీ స్థానాలు సాధిస్తామన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న స్థానాల్లో కూడా బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు మాత్రమే ఉండాలని తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి మీ జిమ్మిక్కులు, మీ నాటకాలు, మీ చిత్ర విచిత్ర వేషాలు, మీ మోసాలు ఏవి కూడా తెలంగాణ ప్రజలు నమ్మరు. ఖచ్చితంగా ఈ 2 పార్టీలకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పాతరేస్తారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీ 2 పార్టీలను ఓడిస్తారు. ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలోనూ గెలుస్తాము. అద్భుతమైనటువంటి మెజార్టీతో దేశంలో నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్ ప్రధానమంత్రి అవుతారు. ఎవ్వరూ ఆపలేరు. ఈరోజు 2 పార్టీలు చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఇప్పుడున్న 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ కోటేసినా, బీఆర్ఎస్ పార్టీ కోటేసినా ఆ ఓటు మూసీ నదిలో వేసినట్టే. రాహుల్ గాంధీని నమ్ముకొని ఓట్లేస్తే కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదినట్టే మధ్యలో ముంచేస్తాడు ఆయన. వాళ్ళకున్నటువంటి 40 స్థానాలు కూడా ఈరోజు వచ్చే పరిస్థితి లేదు. ఎన్ని డ్రామాలు చేసినా ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు మాత్రమే ఉండాలని తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి మీ జిమ్మిక్కులు, మీ నాటకాలు, మీ ప్రజాహిత యాత్రలో భాగంగా వేములవాడలో ఆటో నడిపారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కాళేశ్వరంపై దాగుడు మూతలెందుకని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ప్రజాహిత యాత్రలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు దాగుడు మూత ఆట ఆడుతున్నాయని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్ కుటుంబం దుర్వినియోగం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా సవాల్ విసిరారు బండి సంజయ్. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా అయిందని మీరే పదే అన్నారు కదా, మరి కేసీఆర్ కుటుంబ ఆస్తులను జప్తు చేసుకునే దమ్ముందా అంటూ ప్రశ్నించారు బండి సంజయ్. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మెకు పిలుపునిచ్చారు సిఐటియు జిల్లా కార్యదర్శి కోడెం రమణ. ఈ మేరకు సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త కార్మికుల సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు కోడెం రమణ. ఫిబ్రవరి 16వ తేదీన చేపట్టే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ సమ్మెకు సంబంధించిన పోస్టర్ను ఈరోజు సిరిసిల్ల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లకు పూజించి మళ్ళా కార్మికుల్ని కట్టుబానిసలు చేసే విధంగా చూస్తూ ఉంది. వెంటనే ఈ కేంద్ర కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని చెప్పి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేసి చేయాలని తదితర డిమాండ్ల మీద ఈ సమ్మె జరుగుతుంది. కాబట్టి ఫిబ్రవరి 16వ తేదీన జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో సిరిసిల్ల మున్సిపల్ కార్మికులందరూ కూడా పాల్గొనాలని చెప్పి తెలియజేస్తూ ఫిబ్రవరి 16వ తేదీ శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు అందరూ కూడా సిరిసిల్ల కాలేజ్ గ్రౌండ్ నుంచి జరిగే ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు చేస్తున్నాడంటూ మండిపడ్డారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. నాకు ఎవరో స్క్రిప్ట్ ఇచ్చారని వెనుక ఉండి వేరేవారు నడిపిస్తున్నారు అనటం అజ్ఞానమన్నారు. సంపాదన పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు జంగా కృష్ణమూర్తి. 4 సంవత్సరాలు భజన చేస్తుంది ఎవరు అంటూ ప్రశ్నించారు జంగా. అనిల్ కుమార్ యాదవ్కి నన్ను గురించి విమర్శించే అర్హత లేదన్నారు. ఎవరు మెప్పు లబ్ధి కోసం రాజకీయాల్లోకి రాలేదని, బడుగు బలహీన వర్గాల కోసం రాజకీయాల్లోకి వచ్చానన్నారు జంగా కృష్ణమూర్తి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి భారతరత్న ఇవ్వాలని పిడుగురాళ్ల నుండి గాంధీ భవన్ వరకు ర్యాలీగా వెళ్లామన్నారు. 2014 ఎన్నికల్లో ఓడిపోవటానికి కారణం పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులే అంటూ విమర్శించారు జంగా కృష్ణమూర్తి. మూటలు సంపాదించుకుంటారనే విధంగా మాట్లాడుతున్నది. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. నా గురించి నీకు తెలుసో లేదో కానీ నా రాజకీయ జీవితం తెలిసిన పుస్తకం. సంపాదన కోసమో పదవుల కోసమో ఏదో విధంగా అరువులు చాల్చాల్సిన అవసరం లేదు. రాజకీయాలంటూ నాకు ఒక ఆలోచన విధానం ఉంది, నా ఒక వ్యక్తిత్వం ఉంది. మీరు మాట్లాడిన 4.5 సంవత్సరాల పాటు కూడా భజన చేస్తూ నేను ఎప్పుడు కూడా భజన చేసే సాంప్రదాయం, లేకపోతే ఒకప్పుడు పోవటం కానివ్వండి, అధికారం ఉన్నప్పుడు విర్రవేగటం కానివ్వండి, అధికారం లేనప్పుడు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో సంచార జాతుల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కొత్త నాగేంద్ర కుమార్ హాజరయ్యారు. సీఎం జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎన్నికల హామీల్లో భాగంగా అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత సంచార జాతుల నోట్లో మట్టి కొట్టాడని విమర్శించారు. సంచార జాతుల వారికి శాసనమండలి సభ్యుని అవకాశం కల్పిస్తానని జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చి హామీని తుంగలో తొక్కారంటూ మండిపడ్డారు వీరంకి వెంకట గురుమూర్తి. ఎందుకంటే ఆయన అన్నదానంతో పాటు అన్ని ప్రాంతాలు విజయవాడ పరిసరాల్లో పేద బడుగు బలహీన వర్గాల కోసం మరి వైద్య శిబిరాలు పెట్టించి వైద్యాన్ని ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా కొంతమంది కిడ్నీ బాధితులు ఉంటే ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పేదవారికి కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి కంటి పరీక్షలు చేయించి కంటి ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మొన్న ఏదైతే ఈ బీసీ సంబంధించినటువంటి జయగో బీసీ కార్యక్రమం ఉందో, జయగో బీసీ కార్యక్రమం అన్ని ప్రాంతాల్లో కూడా బీసీలే స్పందించి మనకి కారులు పెట్టారు. పార్లమెంట్ రోడ్డు చొప్పున ఒక విజయవాడ పార్లమెంట్లో కేసినేని చిన్ని గారు 2 వాహనాలను ఏర్పాటు చేసి మనందరికి కూడా ఇచ్చి పార్లమెంట్ మొత్తం కూడా తిప్పుతున్నటువంటి గొప్ప వ్యక్తి బీసీవాది కేసినేని చిన్ని. అన్నార్థులకు అన్నదానం చేస్తూ ఉన్నారు, బడుగు బలహీన వర్గాలకి వైద్య సహాయం అందిస్తూ ఉన్నారు, కంటి పరీక్షలు చేస్తూ ఉన్నారు, ఆపరేషన్లు చేస్తూ ఉన్నారు, కళజోడిస్తూ ఉన్నారు. అలాంటి మంచి వ్యక్తులను కూడా మనం కూడా ఆదరించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున మనకు కూడా అన్నదానం. టీడీపీ నాయకులందరూ దొంగ ప్రమాణాలు చేస్తున్నారని విమర్శించారు బొల్లా బ్రహ్మనాయుడు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని చెప్తున్నారని, వైసీపీ ప్రభుత్వంలో 2,14,000 మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. టీడీపీ జనసేన పార్టీలు 3వ పార్టీ పొత్తు కోసం ఎదురు చూస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు గురించి గొప్పలు చెప్తారని, రాష్ట్రం కోసం చేసిన ఒక పని కూడా లేదని విమర్శించారు బొల్లా బ్రహ్మనాయుడు. పోటీ చేయనున్న ఎంపీ అభ్యర్థి 14వ తారీఖు అంటే రేపు సాయంత్రం నరసరావుపేట పల్నాడు బస్ స్టాండ్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా రేపు రానున్న ఎలక్షన్లో పోటీ చేయనున్న ఎంపీ అభ్యర్థిగా వస్తున్న అనిల్ కుమార్ యాదవ్ గారికి మన వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా వేలాదిగా తరలి రావాలని, అందరూ కూడా సాయంత్రం 4 పల్నాడు బస్ స్టాండ్ దగ్గర బహిరంగ సభకి హాజరు కావాలని, వాళ్ళందరికి కూడా మరి అక్కడ ఆ సభని సక్సెస్ చేయాలని, జయప్రదం చేయాలని కోరుకుంటూ 14వ తారీఖు అంటే రేపు
సాయంత్రం నరసరావుపేట పల్నాడు బస్ స్టాండ్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా రేపు రానున్న ఎలక్షన్లో పోటీ చేయనున్న ఎంపీ అభ్యర్థిగా వస్తున్న అనిల్ కుమార్ యాదవ్ గారికి మన వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బలిజలకు వైసీపీ మొండి చేయి చూపిందన్నారు రాష్ట్ర బలిజ నాయకులు ఆర్కాడ్ కృష్ణప్రసాద్. రానున్న ఎన్నికల్లో వైసీపీకి బలిజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. తిరుపతి తిలక్ రోడ్లోని ప్రెస్ క్లబ్లో ఆర్కాడ్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. బలిజల పట్ల వైసీపీ అవలంబిస్తున్న తీరును ఎండగట్టారు ఆర్కాడ్ కృష్ణప్రసాద్. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ రాయలసీమలో ఒక్క సీటును కూడా బలిజలకు కేటాయించకపోవటం దారుణమన్నారు. అధిక శాతం జనాభా కలిగిన బలిజలకు గత ఎన్నికల్లో వైసీపీ కేవలం 2 సీట్లను కేటాయించారన్నారు ఆర్కాడ్ కృష్ణప్రసాద్. వైసీపీ ప్రభుత్వం రాయలసీమలో గ్రేటర్ రాయలసీమలో కానీ ప్రకాశం నెల్లూరుతో కలుపుకొని సీట్ల పంపకాల్లో బలిజులకి గత ఎన్నికల్లో 2 సీట్లు చిత్తూరు దర్శి కేటాయించారు. వారు గెలుపొందడం. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుధవారం మంగళగిరి నుండి భీమవరం రానున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు. ఆనంద ఫంక్షన్ హాల్లో రానున్న ఎన్నికలపై నాయకులతో భేటీ కార్యాచరణ రూపొందిస్తారని తెలిపారు. పవన్ కళ్యాణ్ భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని భావిస్తున్నామని, జగన్ పరిపాలన అంతం చేయటమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు కొటికలపూడి గోవిందరావు. పవన్ కళ్యాణ్ ఇంటర్నల్ మీటింగ్ అనంతరం రాజమండ్రి, కాకినాడ, అమలాపురంలో పర్యటన ఉంటుందని తెలిపారు. కొటికలపూడి గోవిందరావు మరియు జుత్తిగ నాగరాజుతో మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరం రేపు రానున్నారు. దాని విశేషాలు ఏంటో మనతో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి చిన్నబాబు గారిని అడిగి తెలుసుకుందాం. సార్, పవన్ కళ్యాణ్ వచ్చే షెడ్యూల్ ఏంటి, అసలు రూట్ మ్యాప్ ఎలా ఉంది? నమస్కారం అండి. ఎన్నికల భాగంలో రేపొద్దున మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భీమవరం రాబోతున్నారు. రేపొద్దున్నే సుమారు 8కి 8:30కి విష్ణు కాలేజ్ దగ్గర హెలికాప్టర్లో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి స్ట్రైట్ అవే మన ఆనంద ఇన్ మినీ ఫంక్షన్ హాల్ దగ్గర ముఖ్య నాయకులతో భేటీ అవుతారు. పొద్దునుంచి సాయంత్రం 4 వరకు వివిధ నియోజకవర్గాల్లో 2-3 నియోజకవర్గాల్లో, అలాగే టీడీపీ పెద్దలతో కూడా రేపు పొద్దున్న కలిసే ప్రయత్నం ఉంది. కలిసిన తర్వాత దిశానిర్దేశం ఇవ్వటం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఎలక్షన్లో జనసేన తెలుగుదేశం కలిసికట్టుగా ఎలా వెళ్ళాలి, అలాగే మనం చేయాల్సిన ప్రణాళికలు ఏంటి, మనందరూ కలిసికట్టుగా చేసి రాబోయే రోజుల్లో మన జెండా ఎగరవేసి ఈ జగన్ రెడ్డిని రాష్ట్రం నుంచి సాగనంపే ప్రయత్నం, అది అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజలను విముక్తి చేసే విధంగా ఏం చర్యలు తీసుకోవాలో దిశానిర్దేశం ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ తిరిగి 4 గంటలకి బయలుదేరి విష్ణు కాలేజ్ దగ్గరికి వెళ్ళి హెలిప్యాడ్ నుంచి చాపర్ తోటి మళ్ళీ తిరిగి ప్రయాణం చేయడం జరుగుతుంది. ఉమ్మడి జిల్లాల పర్యటన 3 days అన్నారు, అది ఎంతవరకు? అంటే రేపు వరకు భీమవరం అండి. ఈ 17వ తారీఖు వరకు 4 కాన్స్టిట్యూన్సీ ఇచ్చారు. మళ్ళీ అక్కడి నుంచి కత్మాయి, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ కూడా కార్యక్రమాలు జరుగుతాయి. రేపు మటుకు ఒకరోజే ఉంటున్నారు. ఉండే ప్రయత్నంలో ఈ అకామిడేషన్స్ అన్నీ కూడా ఇబ్బంది ఉన్నాయి కదా, ఈ పెళ్ళిళ్ళు, ముహూర్తాలు ఇవన్నీ. మరి మామూలుగా అంటే వేరే, కళ్యాణ్ గారు అంటే చాలా బందోబస్తు ఇవన్నీ కూడా చాలా అవసరం కదా. రేపు సాయంత్రం వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు రేపు రావడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారనేది అనౌన్స్మెంట్ ఉంటుందంటారా? మేము చూడాలి. 90% ఇక్కడి నుంచే పోటీ చేస్తారు ఆయన, అదే అందరూ ఉద్దేశం. ఎఫ్ఎన్ మార్పేమంటే ఆయన చెప్తారు. ప్రస్తుతానికి ఆయన పోటీ అనే కదా అందరూ పనిచేసేది మనం ఇక్కడ అంతా కూడా. ఇక్కడి నుంచి వెళ్ళాలని మా అందరూ కోరిక కూడా మీలాగే. అలాగే వ్యాలెన్స్ డే సందర్భంగా ఇప్పుడు 2 పార్టీలు కూడా ప్రకటిస్తాయన్నారు February 14th. అసలు ఎన్ని కాన్స్టిట్యున్సీలు పోటీలో ఉంటాయని? మాకు రోజు వ్యాలంటైన్స్ డే బాగానే ప్రేమించుకుంటున్నాం, మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ అంటే బేసికల్గా ఇప్పుడు బీజేపీ కూడా పొత్తు అయిన తర్వాత నిర్ణయిస్తారని మేము అనుకుంటున్నాం. అది బీజేపీ కూడా వాళ్ళ నిర్ణయం వచ్చిన తర్వాత 3 పార్టీలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో కానీ నిర్ణయించాల్సిన అవసరం ఉంది కదా. అని మనం వ్యక్తిగతంగా మాట్లాడాల్సినవి కదా, ఏమన్నా ఉంటే పెద్దలు డెఫినెట్గా డిసైడ్ చేస్తారు. నర్సాపూర్ పార్లమెంట్ బీజేపీ అంటారా, జనసేనకు వస్తుంది అంటారు? నాకు అంత దూరం నాకు అయితే ఐడియా లేదు. ఎవరు వచ్చినా కలిసికట్టుగా వెళ్తున్నాం, అందరూ కలిసికట్టుగా వెళ్ళి ఒక రాక్షసుని రాష్ట్రం నుంచి తవరు వేసే ప్రయత్నంలో
అందరూ కలిసికట్టుగా పోరాడతాం అందరూ. జన పార్టీ మరి అంతా కూడా ఇక్కడ నియోజకవర్గంలో చంద్రబాబు గారు ఆధ్వర్యంలో బలంగా తీర్చిదిద్దారు. ఇవాళ ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గం ఇక్కడ ఇన్ఛార్జీలందరూ కూడా పోటీపడి కష్టపడి పనిచేస్తున్నాం. మేమందరూ కూడా చంద్రబాబు గారు ఆధ్వర్యంలో దీన్ని దృష్టిలో ఉంచుకుని మరి మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా మరి చంద్రబాబు గారు తీసుకెళ్ళి అందరికీ న్యాయం చేస్తారని మేమందరూ కూడా భావిస్తున్నాం. పవన్ కళ్యాణ్ రేపు బుధవారం భీమవరంలో పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశామని, అలాగే ఇంటర్నల్ మీటింగులుగా అటు టీడీపీ జనసేన నాయకులతో జరుగుతుందని, అలాగే 3 రోజుల పర్యటన అటు కాకినాడ, అమలాపురం, రాజమండ్రిలో కూడా ఆయన పర్యటిస్తారని చంద్రబాబు గారు తెలియజేస్తున్నారు. బ్రహ్మేంద్ర 99 టీవీ భీమవరం.